కర్ణాటకలో హనీ ట్రాప్ తరహా కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో కీలకమైన శ్వేతా గౌడ పేరు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోతోంది. మాజీ మంత్రి పేరును అడ్డం పెట్టుకొని బడాబాబులకు అందాన్ని ఎరగా వేసి అందిన కాడికి దోచుకునే ఈ శ్వేతా గౌడ ప్రస్తుతం సెన్సేషన్గా మారింది. ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి వర్తూరు ప్రకాష్కు అత్యంత సన్నిహితురాలిగా పేరున్న శ్వేతా గౌడ అనే మహిళను పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆమె సదరు మంత్రి పేరు చెప్పి చాలా మందిని మోసం చేసినట్లు ఫిర్యాదులు రావడంతో ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఆమె ఫోన్ తీసి పరిశీలించిన పోలీసులకు అసలు విషయాలు చాలా తెలిసాయి. శ్వేతా గౌడ తన అందంతో చాలా మందిని పడగొట్టేసి ఆ తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసి చాలా డబ్బులు గుంజుకుందని పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమె ఫోన్ తీసుకొని పరిశీలించగా కాంటాక్ట్స్లో చాలా పేర్లు భిన్నంగా ఉన్నాయి. మంత్రి సోదరుడి పేరును రసగుల్లా అని పేరు పెట్టుకుంది. అలాగే మరో వ్యక్తి పేరును మైసూర్ పాక్ అని సేవ్ చేసుకుంది. ఆయా నెంబర్లకు పోలీసులు కాల్ చేస్తే ఆ నెంబర్ నుంచి వచ్చిన కాల్తో అంటే సరసమైన సంభాషణ చేసేందుకు అవతలి వారు ఆసక్తి చూపించేందుకు ప్రయత్నించారు. దీంతో చాలా కథలు ఉన్నాయని పోలీసులకు అర్థమైంది. ఇంతకీ ఈ శ్వేతా గౌడ లీలలు ఎలా బయటపడ్డాయంటే, ఇటీవల కమర్షియల్ స్ట్రీట్కు చెందిన ఓ బంగారు నగల వ్యాపారి తనను శ్వేతా గౌడ ఎలా మోసం చేసిందో వివరిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనీ ట్రాప్ చేసి సన్నిహితంగా ఉండేలా చూసుకొని ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించింది. దాదాపు 2.5 కోట్లు విలువ చేసే నగలు కూడా తీసుకెళ్లింది. అయితే ఇది ఇక్కడితో ఆగదనుకొని ఆ నగల వ్యాపారి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు తెలిసింది. మంత్రి తనకు చాలా సన్నిహితుడని చెప్పి ఆమె ఎక్కువగా బెదిరింపులకు పాల్పడేది. మహిళ కావడంతో బయటకు వస్తే సంచలనం అవుతుందని చాలామంది అడిగినంత ఇచ్చి సైలెంట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ శ్వేతా గౌడ సినీ పరిశ్రమలోనూ కాలు పెట్టింది. ఇటీవల నటుడు దర్శన్ కేసులో అరెస్ట్ అయిన పవిత్ర గౌడకు సైతం శ్వేతా గౌడ ఫ్రెండ్ అని పోలీసులు చెప్తున్నారు. గతంలో చాలా సార్లు ఈ శ్వేతా గౌడ అలాగే పవిత్ర గౌడ ఇద్దరు కలిసి కనిపించారని కూడా పలువురు అంటున్నారు. మరి పవిత్ర గౌడను జైల్లో కూడా శ్వేత పలుమార్లు పరామర్శించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ శ్వేతా గౌడ కేసుపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.